హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీరు చూసారా ఛానల్. నేను మీ జ్యోతి. ఈరోజు ఎంత టేస్టీగా ఉండే అపోలో ఫిష్ కర్రీని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వీటన్నిటిని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు అపోలో ఫిష్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. స్టవ్ మీద ఒక వెడల్పటి గిన్నె పెట్టుకొని దానిలోనే ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. దీనిలోనే ఒక 3 బిర్యానీ ఆకులు, ఎలాచి, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకొని ఒక 4 పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసి వేసుకోండి. కాస్త కరివేపాకును కూడా వేసుకొని పూర్తిగా కలిపి పెట్టుకోండి. ఇలా కలిపెట్టుకున్న తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని తీసి ఇందులో వేసుకోవాలి. ఈ మిశ్రమం మొత్తం ఒకసారి కలిపి పెట్టుకోవాలి. ఇది బాగా వేయించుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలి. దీనిలోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. దీనిలోనే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. దీంట్లో చేసిందండి. ఇలా వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టే కారం వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ కారం వేశాను. దీనిలోనే కాస్త జీలకర్ర కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని పూర్తిగా కలిపి పెట్టుకోండి. ఇది బాగా వేయించుకోవాలండి. ఒక 5 మినిట్స్ పాటు బాగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న దానిలోనే ఒక నిమ్మకాయని రసం తీసి వేసుకోండి. ఒకసారి పూర్తిగా కలిపి పెట్టుకొని ఒక టీ గ్లాస్ వాటర్ వేయండి. ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. అపోలో ఫిష్ చాలా ఈజీగా కుక్ అయిపోతుంది. చూసారు కదా, ఇలా నీళ్ళు వేసుకొని అది ఉడుకుతున్నప్పుడే అపోలో ఫిష్ని శుభ్రంగా కడిగింది తీసి ఇందులో దించుకోవాలండి. మీరు నెమ్మదిగా అపోలో ఫిష్ని కలపండి. ఎందుకంటే అపోలో ఫిష్ త్వరగా ఉడికిపోతుంది. నెక్స్ట్ స్మాష్ అయ్యే అవకాశం ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా కలుపుకొని కాస్త లైట్గా మరొక టీ గ్లాస్ వాటర్ పైన వేసుకొని మూత పెట్టి ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకోండి. 15 మినిట్స్ తర్వాత చూస్తే దగ్గర పడింది కదండి, ఆయిల్ అనేది పైకి వస్తుంది. అప్పుడు అపోలో ఫిష్ ఉడికినట్టే. చూసారు కదా, పైన నూనె కూడా తేలింది. ఇప్పుడు కొత్తిమీరని సన్నగా తరిగి వేసుకోండి. ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ అపోలో ఫిష్ కర్రీ రైస్లోనికైనా బాగుంటుందండి, లేదంటే చపాతీలోనికైనా, పుల్కాలోనికైనా, దేనిలోనికైనా చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.